నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధంలో కుదర్చబడను. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నంబర్ 9866044439. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మా కార్యక్రమాన్ని ముందుగా చక్కటి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, ఇంతకుముందు వివాహాలు జరుగుతూ ఉండేవి, ఇప్పుడు జరిగే వివాహాలు ఉంటాయి కదా, రెండింటికి మధ్య తేడా ఏంటి? అప్పటికి ఇప్పటికేనమ్మా 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలనేవాళ్ళు అని జాగ్రత్తగా పరిశీలన చేసి దురాభారమైనా సరే వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు సంతోషంగా అన్ని ఎంక్వైరీలు చేసేవారు. అందువల్ల విఫలత్వం అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఏమిటంటే కనుక అంతా కూడా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసాయి. తర్వాత ఏంటంటే ఎంక్వైరీ చేయడానికి ఎవరికి టైం ఉండడం లేదు. దానివలన వివాహ అనంతరం కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అందువల్ల ఏంటంటే 7 తరాలు కాకపోయినా కనీసం ఒక తరం 2 తరాలన్నా సరే ఎంక్వైరీ చేసుకొని వివరంగా అన్ని విషయాలు తెలుసుకుని పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాబట్టి ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా మంచిదమ్మా. అమ్మ, అలాగే ఇంతకుముందు ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండేలాగా ఉమ్మడి కుటుంబాలకే పెద్దపీట వేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సంబంధాల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారా? అంటూ ఉంటారమ్మా, అత్తమామలు ఉండాలి, బావమరుదులు ఉండాలి అనేవాళ్ళు కూడా ఉన్నారమ్మ. ఇప్పుడు కూడా ఏం పెద్దగా ఆ విషయంలో మాత్రం కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మాకు ఒక అబ్బాయి అండి, ఒక్క అమ్మాయి ఉన్న సంబంధం మాకు ఓకేనండి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మా పిల్ల నలుగురిలో మా అన్నదమ్ములందరూ ఇప్పటికీ కలిసే ఉన్నామండి, పెరిగింది కాబట్టి కాస్త 2-3 పిల్లలు ఉన్న వాళ్ళనే చూడండి, కొన్ని కుటుంబం ఉండాలి, అత్తమామలు ఉండాలనే వాళ్ళు ఉన్నారు. అటు ఇటు ఉన్నారు. కానీ చాలా వరకు ఏమైపోతుందంటే ఈ వివాహానికి ముందు పిల్లలు బాగా చదువుకోవడం, జాబ్స్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే చిన్న కుటుంబాలుగా మారిపోతున్నారు. అది ప్రాబ్లం. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాల అమ్మాయి, ఎంబీబీఎస్ చదివింది, ఎండీ చేస్తోంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంబీఏ చేసింది. బీటెక్ చేసిన తర్వాత అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, ఢిల్లీలో పనిచేస్తోంది, కమ్మ క్యాస్ట్లో వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి క్షత్రియ క్యాస్ట్లో వరుడు కావాలి. అందరూ వెల్ సెటిల్డ్ అండి, ఆ విషయంలో ఏం డౌట్ పడక్కర్లా. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తుంది. బెంగళూరులో చేస్తున్న అబ్బాయి అయితే కనుక ప్రిఫరెన్స్ అంటున్నారు, 30 లక్షల ప్యాకేజీలో ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, యుఎస్లో ఉన్నది పిల్ల, 140K వస్తుంది, H1B ఉంది, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజెస్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి, అవి ఎక్కువ కాలం కూడా ఉండట్లేదు, అంటే దానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే ఇప్పుడు ప్రేమ అనేది నిజంగా చెప్పాలంటే శుక్రుడి యొక్క విధానం అతని దృష్టి కానీ, అతను అక్కడ వివాహ స్థానంలో ఉండడం కానీ, కొన్ని విషయాల్లో శుక్రుని యొక్క కరుణ వలన కూడా తొందరగా ప్రేమ పుట్టి ఆ ప్రేమ పెళ్ళిళ్ళు కూడా అయిపోతూ ఉంటాయి. కానీ ఏంటంటే కొన్ని ప్లేసుల్లో ఏమవుతుందంటే వివాహం ఎంత తొందరగా అయిందో అంత తొందరగా వాళ్ళిద్దరి మధ్య కూడా వివాహం అవనంతసేపు చేసుకోవాలి పెద్దవాళ్ళని ఇప్పించాలంటారు. చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇద్దరి మధ్య కూడా మాట పరస్పర విభేదాలు వచ్చినా సరే నేను సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను అనే పరపచ్చాలు వచ్చి కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు. దీనికి ఏంటి అంటే కనుక జాతకాలు కొంచెం చూసుకుని ఏదైనా పరిహారం ఉంటే చేయించుకుని ముందుకు పెడితే అన్ని విధాలా కూడా కొన్ని ఆటంకాలని మనం అధిగమించవచ్చు. ప్రధానంగా ఒక పెళ్ళి కుదరాలి అంటే 2 కుటుంబాలకు మధ్యలో వాళ్ళు కొన్ని అడుగుతూ ఉంటారు కదా, ఇది కావాలి మాకు, ఇది కావాలని, అలాంటివి ఏం అడుగుతారమ్మా?
ఏమడుగుతారంటే ముందేమంటారంటే అమ్మాయి బాగుంటే చాలండి అని అబ్బాయి గారు వాళ్ళు, అమ్మాయి వాళ్ళు ఏమంటారంటే పిల్లాడు బాగుండాలండి అనేమో వీళ్ళు అంటారు. సరే అంతా బాగుంది. ఓకే, ఆ తర్వాత ఏమిటి, వాళ్ళ యొక్క స్టేటస్ ఎలాంటిది, ఎడ్యుకేషన్ స్టేటస్ అడుగుతారు, అది కూడా బాగుంది. ఆ తర్వాత ఇంకేమిటంటే జీతం హైక్, మా అమ్మాయి అండి 20 లక్షలు సంపాదిస్తుందండి, 25 లేకపోతే ఎలాగా అనే అమ్మాయిల తల్లిదండ్రులు ఉన్నారు. అదేవిధంగా అబ్బాయి సంపాదిస్తున్నాడు, మరి చదువుకుని ఇంట్లో కూర్చుంటే ఎలాగా, అమ్మాయి పనిచేసే అమ్మాయి కావాలి, ఇద్దరు పని చేసుకుంటే ఇద్దరికీ టైంపాస్ అవుతుంది, ఎక్కడో యూఎస్లో ఉంటారు, ఇద్దరు పని చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు కదా అనే తల్లిదండ్రులు ఉన్నారు. అందువలన ఏంటంటే పూర్వానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏమిటంటే కనుక వీళ్ళ కోరికలకి అది ఎక్కడ పునిస్టాప్ ఉండట్లా, కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని తొందరగా వివాహాలు అవ్వకుండా 30 దాటుతున్నాయి. మా ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండీ చేసి 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి డాక్టరు ఎండీ చేసినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి ఈ అమ్మాయి కూడా 24 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో ఎంఐ 120K వస్తుంది, యూఎస్లో ఉంది, తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, యూఎస్లో H1B ఉంది, ఎంఐకి 1 కోటి రూపాయల ప్యాకేజీలో ఉంది, ఎంఐకి కూడా వెనకాల 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ విదేశీ సంబంధాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయమ్మా? వస్తాయమ్మా, చాలా సంబంధాలు. ఏమిటంటే కనుక అందరూ ఇంటికి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు యూఎస్లోనే ఉంటున్నారు, యూకేలోనే ఉంటున్నారు, ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు వెళ్ళారు, మన ఫ్రెండ్స్ వెళ్ళారు, మనం వెళ్ళిపోవాలి. ఇది బాగా ఎక్కువైపోయింది పిల్లల్లో కూడా, పట్టుదల కూడా పూర్వానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేసిందమ్మా. అందువల్ల కూడా చక్కగా వెళుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, ఆ రకంగా ఉండే సంబంధమే చూడమని చెప్తున్నారు పేరెంట్స్కి. అందువలన విదేశాల్లో ఉన్నవాళ్ళు ప్రతి వర్ణంలోని కూడా మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఉన్నారు. అమ్మ ఇప్పుడు రెండో పెళ్ళిళ్ళ కోసం వచ్చేవాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళ గురించి మీరు ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారు, నెక్స్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటే? తప్పనిసరిగానమ్మా, రెండో పెళ్లి సంబంధాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు చెప్పే విషయాల్ని విని నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు ఏం జరిగింది, ఏ కాస్తో వీళ్ళు విడిపోయారు, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అనేది మనకు తెలిస్తేనే కదా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. అలాగే తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళకి జరిగినది అవతల వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ జరిగితే కనుక, అంటే సపోజ్ కొన్ని విషయాల్లో అబ్బాయి సంసారానికి పనికిరాడు అంటూ ఉంటారు, లేకపోతే అమ్మాయి అండి లేదండి వేరే వాళ్ళతో ఏదో మెసేజ్లు పెడుతోందండి అంటారు. అలాంటివి మళ్ళీ వీళ్ళ జీవితంలో రాకూడదు. అంటే అదే కాస్తో వీళ్ళు డైవర్స్ తీసుకున్న వాళ్ళు కాకుండా ఉండేలా చూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని బట్టి మ్యాచెస్ పెడుతూ ఉంటామమ్మా. అందువలన మనం చేసిన రెండో పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ఏంటి మొత్తం చేసినవన్నీ సక్సెస్సే. ఆ తర్వాత ఏంటంటే కొంతమంది అయితే కనుక అది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో యొక్క పుణ్యమేమో అనుకుంటాను నేను. మొదటి పెళ్ళి అబ్బాయిలు, రెండో పెళ్ళి అమ్మాయిల్ని చేసుకోవడం జరిగింది. అలా ఒక 25-30 సంబంధాల దాకా చేసి ఉంటానమ్మా. అందువల్ల ఈ 16 ఏళ్లలోని కూడా రకరకాల విధంగా అంటే వాళ్ళని జాగ్రత్తగా ఒప్పించి, మీరు కొంచెం లేట్ అయింది కదా, ఆ అమ్మాయికి ఏమో ఇలా జరిగింది అని చెప్పి, అలా చెప్పకుండా మాత్రం ఎక్కడ చేయలే. అబద్ధాలు చెప్పో మోసం చేసో ఏ రోజున ఏ పెళ్లి సంబంధం చేయలే. మా కాలర్ లైన్లో ఉన్నారు సరస్వతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్తేనమ్మా. నమస్తే అమ్మా. ఒక బాబు ఉన్నాడు పెళ్లికి, అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీరు. అందుకని మేము దేవగాండ్ల. ఓకే అమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి సాఫ్ట్వేర్ అండి, అమ్మాయి కూడా బీటెక్ చదివి ఉండాలి. సంతోషం. అబ్బాయి ఫోటో వివరాలు కూడా వాట్సాప్ నెంబరు నుంచి చెప్తారు, ఆ నెంబర్కి పంపించండి అమ్మా. చెప్పండి మేడం. పక్కనే వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి, దానికి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయండి. 9866044439. అలాగే అమ్మ, ఇప్పుడు చాలామందికి కూడా పెళ్ళిళ్ళు జరగకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది దగ్గరికి వెళ్తే కొన్ని దోషాలు ఉన్నాయి అంటారు, కొంతమంది చేసుకున్నా కానీ ఇంకా లేట్ అవుతుంది అంటారు. అంటే కారణాలు ఏమై ఉంటాయి?
కారణాలు చెప్పుకునే ముందు కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందాం, ఓకే అమ్మ. తర్వాత కారణాలు చెప్తాను, ఎందుకంటే కారణాలు లాంగ్. అలాగే అమ్మ, అలాగే. 25 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 5'5" హైటు, ఎంటెక్ చేసి 8 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్ హైదరాబాద్లోనే. అమ్మాయికి వివాహానికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, ఈఎంఐ 5'5" హైటు, ఈఎంఐ కూడా బీటెక్ ఎంబీఏ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ హెచ్ఆర్గా పనిచేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహానికి 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 150Kలో ఉంది, వెల్ సెటిల్డ్. ఎంఐకి కులాంతర వివాహానికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, సెకండ్ మ్యాచ్, 31 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పాప, 130K వస్తుంది, H1B ఉంది అమ్మాయికి. తర్వాత చూసినట్లయితే కనుక అమ్మాయికి షేర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా 10 CR ప్లస్ ఉంది. ఎవరైనా సరే రెండో పెళ్ళికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో ఉన్న అబ్బాయిలు ఉంటే కనుక వెంటనే సంప్రదించవచ్చు. అలాగే అమ్మ, ఇందాక మనం మాట్లాడుకునే ప్రశ్నకి ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే కనుక చాలామంది అంటూ ఉంటారు, ఏమండి చూస్తున్నామండి సంబంధాలు అవ్వట్లేదండి, మా పిల్లాడికి ఏం వంక, మా అమ్మాయి చూడండి చక్కని చుక్కలా ఉంది, చక్కగా మా అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలో చెప్పలేం. ఇలా పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్లో సుగుణాలన్నీ కూడా గుర్తించి చెబుతూ ఉంటారు. సరే, సంతోషం, బాగుంది, మనం కూడా పేరెంట్స్మే కాబట్టి అని నేను అనుకుంటాను. అలాగే చెప్తాం కదా, మనం కూడా సేమ్ అదే స్థితిలో ఉంటాయి. కానీ ఏంటంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి పిల్లల్ని కంటాం కానీ రాతల్ని కనం కదా, అలాగా ఆ పిల్లలు జాతకాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, శని దోషాలు అయి ఉండొచ్చు, రాహుకేతు దోషాలు అయి ఉండొచ్చు, లేకపోతే కుజదోషం అయి ఉండొచ్చు. ఏ దోషమైనా సరే వివాహానికి ఆటంకం. లేకపోతే మనకి జాతకాల మీద నమ్మకం లేదు, ఏముంది ఈ రోజుల్లోని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి అలా అనుకుని అవతల వాళ్ళకు ఉన్నదనుకోండి, ఆ జాతకం పట్టుకెళ్ళి బ్రహ్మగారికి చూపిస్తారు. లేదు లేదు, ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పలానా దోషం ఉంది అంటే వాళ్ళు ఆ విషయం చెప్పరు. ఎందుకంటే కనుక చెబితే మరి వీళ్ళు ఫీల్ అవుతారు కదా. అందుకని మీ పిల్లకి కానీ పిల్లాడికి కానీ దోషం ఉందని అనకుండా, లేదండి ఏదో దగ్గర సరే ఈ సంవత్సరం చేసుకొని అంటున్నారండి అని తప్పించుకుంటూ ఉంటారు. దాని అర్థం, అంతరార్థం ఏంటంటే జాతకాల్లో ప్రాబ్లం ఉంది అని అర్థం. అలాగే అమ్మ, కొంతమందికి వివాహాలు అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఫినాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, గొడవలు రావచ్చు. వీటన్నిటికి కారణాలు ఏమై ఉంటాయమ్మ? అంతా కూడానమ్మా, అంటే అన్ని జాతకాలే అంటారా అంటే నేను చెప్పలేను. కానీ కొంచెం జాతక పరిశీలన పొంతలను చూస్తారు కదా, అప్పుడు మాత్రం కొంచెం వీళ్ళది 10-15 ఏళ్ల వరకు ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య భావం ఎలా ఉంది, అదేవిధంగా దాంపత్య జీవిత విధానం ఎలా ఉంది, సంతానం ఎలా ఉంది, ఆ తర్వాత ఆయుష్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి, చేసుకుని పొంతనలు చేయాలి. అలా చేసినప్పుడు చాలా వరకు ఒక 20 ఏళ్ళు ఆగేశాక కొంచెం తలకాయ నొప్పి వచ్చిన ప్రాబ్లం ఉండదు, ఇద్దరు మాట అనుకున్నా తప్పులేదు, సర్దుకుంటారు, పిల్ల పాపలు అయిపోతారు. కాబట్టి అన్ని విధాలా కూడా చాలా వరకు పొరపచ్చాలు లేకుండా లైఫ్ వచ్చేస్తుంది. అందుకని 15-20 ఏళ్ల వరకు వాళ్ళ దశ విదశలు అవన్నీ కూడా జాతకరీత్యా తెలుసుకొని స్టెప్ వేసేయాలి. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? అలాగే అమ్మ. సెకండ్ మ్యాచ్లు చెప్పుకుందాం అమ్మ. కొంతమంది అమ్మాయిలకి వరుడు కావాలి. రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ చెన్నైలో ఉంది పాప, 50,000 జీతం వస్తుంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ అండి, ఇప్పుడు నేను చెప్పేది రెడ్డి క్యాస్టు, 31 సంవత్సరం, 5'2" హైటు, బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఈఎంఐకి హైదరాబాద్లోనే తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి, 9 లక్షల జీతం. సెకండ్ మ్యాచ్ బ్రాహ్మణ్ క్యాస్ట్, 31 సంవత్సరం, ఈ పాప 5'5" హైటు, బీటెక్ చేసింది, ఈఎంఐ కూడా 15 లక్షల జీతంలో ఉంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ ఆర్యవైశ్య క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో 120Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, పీజీ చేసి కాపు క్యాస్ట్, 70,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అలాగే అమ్మ.
మీరు మేడంతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడండి. అలాగే మీ ప్రొఫైల్స్ అన్నిటికీ కూడా మేడంది పర్సనల్ నెంబర్ వాట్సాప్ నా పక్కన స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతుంది, దానికి కాల్ చేయండి. లేదు అంటే వాట్సాప్ చేయండి 9866034439. దానికి మీ పర్సనల్ డీటెయిల్స్, ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా మేడంకి షేర్ చేయండి. మేడం మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే అమ్మ, ఇప్పుడు చాలామంది కూడా ఇంతకుముందు చాలా ఎర్లీ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, చాలా లాంగ్ లాస్టింగ్గా ఉండే రిలేషన్స్ అనేవి ఇప్పుడు లేట్గా చేసుకుంటున్నారు. 30 తర్వాత చేసుకుంటున్నారు, 35 తర్వాత చేసుకుంటున్నారు. అవి కూడా ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయమ్మా. అంటే ఏమవుతుందంటేనమ్మా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు మొక్కాయ వంగనిది మానే వంగుతుందా అని చిన్నపిల్లలు అనుకోండి, ఇప్పుడు 20 ఏళ్ల లోపు పిల్లాడు కానీ పిల్ల కానీ ఆడపిల్లకి చేశారనుకోండి, అమ్మాయి భర్తని ఏదో చూడండి మల్లెతీగలాగా అల్లుకుపోతుంది. నా భర్తని ప్రేమిస్తుంది, భర్త ఆలోచన విధానానికి అమ్మాయికి కూడా స్నేహభావాలు పెరిగిపోతాయి. అదేవిధంగా ఒక 30 ఏళ్ళ అమ్మాయి దాటిన తర్వాత ఆ అమ్మాయికి కెరీర్ పట్ల ఒక అవగాహన ఉంటుంది. తన యొక్క ఏదైతే తను చేస్తుందో వృత్తి మీద ఒక మక్కువ ఉంటుంది. గబక్కన ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమ్మా అంటే ఉండలేదు. అదేవిధంగా అమ్మాయికి ఒక ఆలోచన ఉంటుంది, భర్త అనేవాడు ఇలా ఉండవలను. అలా లేకపోతే సాటిస్ఫాక్షన్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తగ్గి కూడా పరపచ్చాలు వస్తాయి. తర్వాత ఏంటంటే పెళ్ళికి ముందు సరిగా వీళ్ళు మాట్లాడుకోకపోవడం అలాంటివి ఉండి, లేకపోతే మాట్లాడుకున్నాక కూడా పెళ్ళైన తర్వాత నిజస్వరూపాలు బయటకు వస్తే కూడా గొడవలయ్యి ఆ తర్వాత వివాహ విచ్ఛిన్నాలకు వెళ్ళిపోతున్నారు. అలాగేమ్మా, కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాసాచారి గారు. నమస్కారం అండి. మేడంతో మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. మేడం నమస్కారం అండి. నమస్తే, ఎవరికి కావాలండి సంబంధం? నండూరి శ్రీనివాసరావు నా పేరండి. నేను ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాను. అలాగేనండి. మా అబ్బాయి పేరు నండూరి వెంకటాచార్యులు. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నారు? 12th అయిపోయినంటే ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడండి, డిఫెన్స్ లో. ఓకేనండి, ఆ మిలిటరీలో. అర్థమైందండి. అబ్బాయి యొక్క డీటెయిల్స్, అతని యొక్క ఫొటోసు అన్నీ కూడా నాకు కొంచెం నా పక్కన వాట్సాప్ నెంబర్ కనపడుతోంది కదా, 9866034439, ఈ నెంబర్కి కొంచెం పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడటం జరుగుతుంది. ఓకే. అలాగే వ్యక్తిగతంగా మేడంతో మాట్లాడాలి అనుకున్న మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ 9866034439, ఈ నెంబర్కి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయండి. మేడం అప్రోచ్ అవుతారు మిమ్మల్ని. అలాగే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సెకండ్ మ్యాచ్లోనే విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మ, 35 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైట్, MBA చేసి ఈ అమ్మాయి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తుంది, 10 లక్షల జీతంలో ఉంది. ఈ అమ్మాయి కూడా తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది. సెకండ్ మ్యాచ్ 30 సంవత్సరాల 5'5" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే ముదిరాజ్ క్యాస్ట్ అమ్మ. ఈ పాప 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ అమ్మ పద్మశాలి క్యాస్టు, 34 సంవత్సరాల 5'3" హైటు, ఎంటెక్ చేసింది, యుఎస్లో ఉంది పాప, 150K వస్తుంది, వెల్ సెటిల్డ్, పద్మశాలి క్యాస్ట్లో యుఎస్లో ఉన్నటువంటి రెండో పెళ్లి వరుడు కావాలి. అలాగే అమ్మ, కులాంతర వివాహాలు కూడా చేస్తారా అమ్మ? కులాంతర వివాహాలు కూడా చేస్తామమ్మా. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టిన దగ్గర నుంచి కూడా ఎన్ని సంవత్సరాల్లోని కూడా ఆ కులం ఈ కులం అని ఏం లేదు, అన్ని కులాల వారికి కూడా వివాహాలు చేయడం, ప్రథమ పెళ్ళి, ద్వితీయ వివాహం, అదే కాకుండా కులాంతర వివాహాలు కూడా చేయడం జరిగిందమ్మా. మతాంతర వివాహాలు అయితే చేయలేదు, కానీ కులాంతర వివాహాల వరకు ఓకే. ఎందుకంటే మనము హిందూ మతాన్నే ఎక్కువ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చూస్తారు, అందువల్ల క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మా దగ్గర ఉండరు, అందుకని మీకు ఆ క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నాను. అలాగే అమ్మ, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు రమాదేవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడంతో మాట్లాడండి. అమ్మ చెప్పండి రమాదేవి గారు. మేడం గారు, అంటే మా మాయల అమ్మాయి మ్యారేజ్ సంబంధం చూస్తున్నారు, అవ్వట్లేదు, ఇది చూసినా సెట్ అవ్వట్లేదు అమ్మా. అంటే పాప పేరు ఇందిరా ప్రవళిక. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే వివరాలన్నీ కూడా నా పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కొంచెం డీటెయిల్స్ పెట్టండి, ఫొటోస్ పెట్టండి. నేను క్లియర్గా మీకు మళ్ళీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది ఒక గంటలో, మీతో క్లారిటీగా మాట్లాడి అన్ని ఇంకా వివరాలు ఏమన్నా కావాల్సినా తీసుకుంటాం. ఎలాంటి సంబంధాలు కావాలన్నా కూడా అలాంటి మ్యాచెస్సే పంపిస్తాం. ఓకేనా రమాదేవి గారు? నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారమ్మా సరోజిని గారు. నమస్కారం అండి.
నమస్కారం అండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా సరోజిని గారు. మేడం, మా పాప గురించి కాల్ చేశాను. పాపకి ఎక్కడికి వెళ్ళినా జాబ్ సెటిల్ అవ్వాలి. సరే అమ్మా, పాప గురించి మనం చూద్దాము. జాతకం ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అమ్మాయి పేరు అన్నీ క్లారిటీగా రాసి మీ డిస్ట్రిక్ట్ కూడా రాసి నాకు పంపించండి. తప్పనిసరిగా సాయంత్రం చూద్దాం. అలాగే అమ్మ, యూట్యూబ్ ఛానల్ గురించి ఒకసారి చెప్తారా అమ్మ? ఇది ఏంటంటే కనుక యూట్యూబ్ ఛానల్ మనకి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్. ఆస్ట్రాలజీ నేను చదువుకున్న తర్వాత కొన్నాళ్ళకి కొంతమంది మనకి అభిమానులు చెప్పడం జరిగింది, భాగ్యలక్ష్మి గారు వీడియోలు చేసి పెట్టచ్చు కదా అనేసి. అంటే కరోనా టైము కన్నా ముందే మొదలు పెట్టడం జరిగింది. అంటే 3 ఏళ్ళు నిండిపోయి 4వ సంవత్సరం అది కూడా. అయితే ఏంటంటే 2500 పైగా వీడియోలు పెట్టడం జరిగింది. ఎనీ డౌట్, ఏ డౌట్ ఉన్నా సరే దాంట్లో మీరు ఆ యొక్క వీడియో లైబ్రరీ అనేది తయారైపోయింది. కాబట్టి ఏ డౌట్ ఉన్నా సరే, ఇప్పుడు వారు అడిగారు వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి, అంటే పెళ్లి గురించి కాదు, చదువు గురించి, ఉద్యోగం గురించి, ఏం చేస్తే మీ అమ్మాయికి తొందరగా ఉద్యోగం వస్తుందో కూడా మీరు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ వీడియోలన్నీ మీకు కనపడతాయి. ఏం కావాల్సిన డౌట్ లేకుండా అడగండి దానిలో కూడా మీకు ఆన్సర్ దొరికేస్తుంది. అమ్మ, ఎలాంటి వీడియోలు ఉంటాయి అమ్మ? దాదాపు 2500 ఉన్నాయి అన్నారు కదా, ఎలాంటివి ఉంటాయి? వార ఫలాలు, మాస ఫలాలు, ఇవి కాకుండా జనరల్ విషయాలు. ఇప్పుడు సపోజ్ వివాహం కావడం లేదు, ఎందుకు కావడం లేదు, అసలు కుజదోషం అంటే ఏంటి, రాహుకేతు దోషాల వల్ల వచ్చేటటువంటి నష్టాలేంటి, కాలసర్పదోషం అంటే ఏంటి, అసలు అష్టమంలో ఉంటే కనుక కుజుడు నిజంగా కళత్ర దోషమా, ఈ విధంగా బల్లి పడితే ఏం జరుగుతుంది, అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఆ పెద్ద మనిషి అయిన టైము మంచిది కాకపోతే ఏ రోజైతే బెటర్, ఏ బట్టలైతే బెటర్, ఈ విధంగా ప్రతి అనుమానానికి ముఖ్యంగా మన ఆడవాళ్ళ యొక్క డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేయడానికి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్. అందువల్ల ఎవరైనా దానికి మీరు సబ్స్క్రైబ్ ఏం లేదండి, యూట్యూబ్లో ASTRO అని కొట్టండి, భాగ్యలక్ష్మి అని కొట్టండి, డెఫినెట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ అయ్యి మీకు ఏం కావాల్సిన ఎదుక్కోండి, లేకపోతే నా ఫోన్ నెంబర్లు కూడా అందులో ఉంటాయి. అందువలన మీరు అక్కడి నుంచి కూడా ఫోన్ చేసేయచ్చు. ఓకేనా అమ్మ? కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు, 28 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 140 Kలో ఉన్నాడు, H1B ఉంది, ఫుల్ టైం జాబ్, ఇతను 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 5'10" హైటు, 28 ఏళ్ళు, బీటెక్ బిట్స్ ఫిలానీలో చదివాడైనా, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ MS సాఫ్ట్వేర్, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు. అయినా 100K వస్తుంది, వెనకాల కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'10" హైటు, MBBS MD జనరల్ మెడిసిన్ చేశాడండి ఇతనికి తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఇతను ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 30 లక్షల జీతం, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి MS చేసి ఇతను కెనడాలో ఉన్నాడు, 150K వస్తుంది. కెనడా వెళ్ళడానికి ఇష్టపడే అమ్మాయి కానీ, కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి కానీ రెడ్డి క్యాస్ట్లో ఉంటే వెంటనే మీరు సంప్రదించగలరు. రెడ్డి క్యాస్ట్ 5'8" హైటు, 30 ఏళ్ళు, యుఎస్లో ఉన్నాడు, ఇతను ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు, 150K వస్తుంది, 12 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 14 లక్షల జీతంలో ఉన్నాడు, వెనకాల 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఇతను బిజినెస్ చేస్తున్నాడు, 5 లక్షలు వస్తుంది నెలకి, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 1,20,000 జీతం వస్తుంది. ఈ అబ్బాయికి ఒక 40 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇదే విధంగా అన్ని వర్ణాల్లోని కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా కొంతమంది ఆస్తుల వివరాలు వెల్ సెటిల్డ్ అంటూ ఉంటాను నేను. బాగా వెల్ సెటిల్డ్ మ్యాచెస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. అందువల్ల ఎవరైనా సరే మమ్మల్ని ఇక్కడే మ్యాచెస్ కానీ అక్కడ మ్యాచెస్ అంటే అబ్రాడ్ మ్యాచెస్, UK, ఆస్ట్రేలియా, ఎక్కడైనా సరే, స్విట్జర్లాండ్, తర్వాత చూసినట్లయితే మనకి ఫిన్లాండ్, ఇలాంటి చోట్ల జర్మనీలో అలా అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు. అందుకని మీరు సంప్రదించవచ్చు. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్వాగతం పలుకుతుంది.
అమ్మ మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు తెలియజేశారు, అలాగే ప్రొఫైల్స్ కూడా చూపించినందుకు నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఇది ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.